నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో ఈరోజు మనము వాస్కులోజెనిక్ ఈడీ గురించి తెలుసుకుందాం. ఈ వాస్కులోజెనిక్ అంటే ఏంటంటే వాస్కులేచర్ అంగానికి సప్లై చేసే ఆర్టరీస్లో కానీ అంగం నుంచి రక్తం డ్రైన్ అయిపోయి హార్ట్లోకి తీసుకువెళ్ళే వీనస్ డ్రైనేజ్లో కానీ ఏమైనా సమస్యలు ఉంటే వాస్కులోజెనిక్ ఈడీ అంటాం. ఇవి ముఖ్యంగా దేని వల్ల వస్తాయి అనేది చూద్దాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కారణాలు చెప్పుకున్నాం నేను ముందు వీడియోస్లో కూడా. బేసిక్గా ఈ వాస్కులోజెనిక్ ఎక్కడ వస్తాయో చూద్దాం. ప్రైమరీగా ఏంటి అంటే ఎనీ పెరిఫెరల్ డిసీజెస్, వాస్కులర్ డిసీజెస్ అంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్ అంటాము. లైక్ రక్తనాళాలు క్లాగ్లు ఏర్పడటము, స్క్లీరోసిస్ అంటాం. ఈ నాళాలలో క్లాగ్స్ ఏర్పడి రక్త ప్రసరణ ఇబ్బంది అయ్యే కొన్ని జబ్బులు ఉంటాయి. వాళ్ళకి ఇలాగా అంగస్తంభన వాస్కులర్ డిసీజ్లో వాస్కులోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సివిడి, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అంటాము. హార్ట్కి ఏదైతే ఎంఐలు వస్తాయో అదేవిధంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ సో ఇంకొకటి ఏంటి అంటే హైపర్ టెన్షన్, అంటే హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ వాస్కులోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా డయాబెటీస్. సో ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ నెక్స్ట్ ఇంకోటి హైపర్ కొలెస్ట్రీమియా, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కానీ ఈ వాస్కులోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు ఏంటి అంటే మనకు పెరోనిస్ డిసీజ్ అని. ఈ పెరోనిస్ ఏంటి అంటే అంగంలోని కొంత కణజాలము రక్త సరఫరా ఆగిపోయి ఒక చిన్న క్యాల్సిఫైడ్ నాడ్యూల్స్ లాగా ఏర్పడిపోతుంది. సో అంగం వంకరగా ఉండటం, రక్త సరఫరా లేక ఎరెక్షన్ సరిగ్గా రాకపోవటం, ఎరెక్షన్స్ వచ్చినా కానీ పెయిన్ఫుల్గా ఉండటం, సెక్షువల్ యాక్టివిటీలో ఇబ్బంది కలగటం, ఇది కూడా ఈ వాస్కులోజెనిక్ ఈడీకే కారణమవుతుంది. అండ్ ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఫిజికల్ అబ్నార్మాలిటీస్. హై స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, డిప్రెషను, అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వాస్కులోజెనిక్ ఈడీకి కారణమవుతాయి. సో ఈ ఫిజికల్ అబ్నార్మాలిటీసు, ఈ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ కూడా ఈ వాస్కులోజెనిక్ ఈడీని కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో పేషెంట్ని రెగ్యులర్గా అన్ని పరీక్షలు చేసుకొని వాళ్ళ హిస్టరీ తీసుకొని ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యూజువల్గా నేను చేసేది ఏంటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని షాక్ వేవ్ థెరపీ, అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది ఇవ్వడం ద్వారా ఈ వాస్కులోజెనిక్ ఈడీని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు ఎర్లీగా ఉన్న స్టేజెస్ నుంచి. సో దీంట్లో మనకు ఉపయోగపడేటివి ఏంటంటే ఇవి ఉన్నా కానీ మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.